హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఇప్పుడు చెప్పేది ఒక్క నిమిషం పూర్తిగా వినండి. ఆ శివయ్యని ఎంతమంది ఇష్టపడుతున్నారో ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు కూడా శివయ్య అంటే ఇష్టమా? నాకు ఆ తండ్రి శివయ్య అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నేను అనుకున్నది కూడా నెరవేర్చినారనమాట. అదేమిటంటే నాకు ఈ నవంబర్ 23వ తేదీ అయితే ఫుల్ వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. సో ఆ రోజైతే జస్ట్ అలా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాము. కానీ నెక్స్ట్ డేనే అసలు పడిపోయినాను అనమాట. అంటే పైకి లేచేకి కూడా అయ్యలేదు. ఇంకా నరాలు ఎక్కడక్కడ పట్టకపోయినాయి. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెస్ట్ చేపిస్తే అక్కడ వైరల్ ఫీవర్ అన్నారు. ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, పూర్తిగా పడిపోయినాయి అనమాట. 70,000కి వచ్చినాయి అనమాట. ఇంకా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసినారు. ఇంకా అక్కడే అడ్మిట్ చేసేసినారనమాట. సారీ, ఆ రోజు అయితే అడ్మిట్ చేయలేదు, చూపించుకొని ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇంటికి వస్తానే మళ్ళీ ఫుల్ చలి, జ్వరం, వణుకుతున్నాను. దాంతోపాటు ఇంకా ఎలా అయితే పడుకున్నామో లేవడానికి కూడా కాకుండా, అంటే ఇంకా మనకి నరాలు అనేది ఉంటాయి కదా, ఎక్కడక్కడ పడిపోయినాయి. బాడీ పెయిన్స్ ఫుల్, తట్టుకోవడమే కాలేదు నా వల్ల అయితే. ఇంకా మళ్ళీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము, అడ్మిట్ చేసినాము. 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఇంకా ఆ నరకము నాకైతే చూసేకే లేదనమాట. నా బాడీ పెయిన్స్, నా కండిషన్ ఎలా ఉంది అనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినాను అనమాట. డాక్టర్, నా వల్ల కావట్లేదు, ఏదైనా ఇంజెక్షన్ ఉంటే ఇచ్చేయండి అని అడిగేసినాను అనమాట. అంటే నా బాడీ నాకు సహకరించలేదు. నాకు ఇప్పుడు చెప్తుంటే తలుచుకుంటే ఇంక హార్ట్ బీట్ ఎక్కువ అవుతుందనమాట. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఎందుకు ఈ వీడియో నేను చేస్తున్నాను అనేసి ఒక ధైర్యం కోసమే నేను ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఇంకా హాస్పిటల్ బిల్స్ చూసి పేపర్లు చూస్తే ఇంకా డైలీ ఫస్ట్ ప్లేట్లెట్స్ పడిపోయినాయి కదా, అవి పెరగడానికి 5 రోజులు అడ్మిట్ అయినాను కదా. 5 రోజులకి 2 లక్షల చిల్లర అయితే వచ్చేసినాయి. సరే, జ్వరం, చలి మేలు చేసేసినారు. మళ్ళీ పెయిన్స్ కూడా మేలు చేసేసినారు. టోటల్గా 15 డేస్ ఇంకా తల అయితే తిరిగేది అనమాట. తల ఒక్క చోట నిలిచేది కాదు, తల తిరిగేది. నేను చెప్పినాను కదా ఇంతకుముందే, డాక్టర్ ఏదైనా ఇంజెక్షన్ ఉంటే నాకు ఇచ్చేయండి, నా వల్ల కాదు అని ఏడ్చేసినాను అనమాట. ఇంకా ఇంట్లో పేషెంట్ నన్ను చూడడానికి వచ్చిన మా అమ్మ కూడా పేషెంట్ అయిపోయింది. ఎందుకు నా బిడ్డ ఇలా అయిపోతుంది అని నానా రకాలుగా నేను ఇబ్బందులు పడినాను అనమాట. నా డెలివరీ టైంలో నేను ఎంత ఇబ్బంది పడినానో అంతకు 4 ఇంతలు అయితే ఇబ్బంది పడినాను అనమాట. సో డెంగ్యూ ఫీవర్ అన్నారు నాకు. ఫస్ట్ వైరల్ ఫీవర్ అన్నారు, మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత డెంగ్యూ అన్నారు. ఈ రెండిట్లో ఏదో నాకు కూడా తెలీదు. కానీ నేను ఒక్కటే నమ్ముకున్నాను. ఒక కరెక్ట్గా 7 డేస్ నేను ఫుడ్ తినలేదనమాట. ఓన్లీ డ్రిప్, అలాగే ఇంజెక్షన్లు అనమాట. 7 డేస్ ఫుడ్ తినలేదు. ఆ ఎఫెక్ట్ కూడా నాకు 1 మంత్ పడింది అనమాట. ఫుడ్ తినకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చేసి చాలా ఎఫెక్ట్, చాలా 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 ఇబ్బంది అయితే హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడినాను. అందులో నాకు కొంచెం ధైర్యం తక్కువ. నేను ఒక్కటే నమ్ముకున్నాను అనమాట. ఆ టైంలో నేను అయితే 20 డేస్ అసలు ఫోనే చూడలేదు. కానీ అంతకుముందు విన్నాను కదా నేను వీడియోల్లో. చాలా రోజులు నేనైతే శివయ్యని నమ్ముకుంటాను అనమాట. నాకు ఏ ధైర్యం, కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా నేను శివయ్యని నమ్ముకుంటాను. నేను ఎక్కువగా చాంగంటి సార్ గారు అయితే వింటూ ఉంటాను. ఎప్పుడు నిరంతరం మనసులో మనం పూజ గదిలో కూర్చొని స్వామిని నమస్కరించుకోవాలని లేదు, ఎప్పుడు శివయ్యని ఓం నమ శివాయ అని మనసులో ఆ ఒక్క మంత్రం తలుచుకోండి అని చెప్పేది నేను చాలాసార్లు విన్నాను. నేను చేసింది కూడా అదే అనమాట. తండ్రి, ఇంకా నాకు దిక్కు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు తండ్రి. నీ బిడ్డను నువ్వు కాపాడుతావో లేదా ఏం చేస్తావో అంతా నీ ఇష్టమే. ఇంక నా వల్ల కాదు, నేను ఇలా బెడ్ మీద పనుకున్నాను, నన్ను లేపుతావో లేదా ఇలాగే ఉండనిస్తావో అది నీ చేతుల్లోనే పెట్టేస్తున్నాను తండ్రి. శివయ్య, నువ్వే నా దిక్కు అని నిరంతరం నేను ఒక్కటే ఓం నమ శివాయ అని మనసులో, నాకు సుస్తైన నాకు కాకపోయినా నేను అదొక్కటే జపం చేసుకునేదాన్ని అనమాట. అన్నిసార్లు స్నానం చేసినామా లేదా అనేది హాస్పిటల్లో 20 డేస్ అయితే 15 డేస్ ఆల్మోస్ట్ నేను స్నానం చేయలేదనమాట. అంటే ఆ ఫీవర్ వచ్చినప్పుడు చేయకూడదు అనేసి చేయలేదనమాట. నిరంతరం నేను ఒక్కటే ఓం నమ శివాయ, తండ్రి నువ్వే నన్ను కాపాడాలి, నువ్వు తప్ప నాకు దిక్కెవ్వరు లేరని కన్నీళ్ళతో చాలాసార్లు ఏడ్చుకొని నేనైతే దేవుణ్ణి ముక్కున్నాను అనమాట. చాలా తొందర టైంలోనే దేవుడైతే నన్ను పైకి లేపినాడు. పైకి లేపి ఇంక ఇప్పుడైతే మళ్ళీ నా పిల్లలు పక్కనకి వచ్చి మాట్లాడినా కూడా నాకు ఇరిటేషన్, అంటే కోపం వచ్చేది. కోపం అంటే నా హెల్త్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి విసిగిస్తే
బాధ ఏదనమాట. ఇలా కనీసం నా స్కిన్ నేను ఇలా ముట్టుకోవాలన్నా కూడా నాకు భయం వేసేది, అంత నొప్పి ఉండేదనమాట. భయంకరమైన నొప్పులు అనమాట. నేను ఒక్కటే జపం చేసిన, శివయ్యని ఒక్కటే కోరుకున్నాను, నువ్వే తండ్రి నాకు దిక్కు, నువ్వు తప్ప ఎవ్వరు లేరు, నువ్వే నన్ను కాపాడాలి, నా బిడ్డల్ని నేను చూసుకోవాలి, మళ్ళీ నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి, నేను మళ్ళీ నన్ను మామూలు మనిషి కావాలి, అదొక్క నీ చేతుల్లోనే ఉంది, నువ్వే నన్ను కాపాడాలి, నువ్వే నన్ను పైకి లేవాలి. ఆ తండ్రి శివయ్యని నమ్ముకున్నాను కాబట్టి నేనైతే నాకు మంచిగా క్యూర్ అయిందనమాట. ఇప్పుడు కూడా నాకు ఏ సంతోషం వచ్చినా, ఏ బాధ వచ్చినా నిజంగా స్వామి దగ్గర కూర్చొని 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ఏడ్చుకుంటానమాట. నేను స్వామికి ఏడ్చుకొని చెప్తేనే నాకు సమాధానం అవుతుంది, ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. చూడండి, ఇవన్నీ హాస్పిటల్ బిల్లులే అనమాట. ఇదైతే ఒక ఫైల్, ఇది కూడా మళ్ళీ అన్నీ చేపించినామన్నమాట. మొత్తానికి 1 మంత్ సఫర్ అయినాను. 1 మంత్ సఫర్ అయినా ఆ తండ్రి శివయ్య నన్ను పైకి లేపి ఈరోజు మళ్ళీ నేను మామూలంగా ఉన్నాను, మీకు వీడియో చేస్తున్నాను అనమాట. శివయ్యని నమ్మండి, మనస్ఫూర్తిగా స్వామికి ఏడుస్తూ అయినా చెప్పండి, కన్నీళ్లతో చెప్పండి, శివయ్య నీ కోరిక మన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారని. 100% శివయ్య మన కోరిక వింటాడు. కన్నీళ్లతో చెప్పుకుంటే తండ్రి వింటాడు. మనకి నిజంగా మనం మంచిగా కోరుకుంటే శివయ్య మన కోరిక నెరవేరుస్తాడు. ఇది నా నమ్మకం. నేను ఈరోజు మీ ఎదురుగా ఇంత బాగున్నానంటే ఆ తండ్రి మళ్ళీ నన్ను పైకి లేపడం వల్ల నేను ఈరోజు మళ్ళీ మీకు వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఒక్కరు నమ్మినా చాలు, శివయ్య పాదాలు పట్టుకోండి, మనకి శివయ్య ఖచ్చితంగా మేలు చేస్తాడు. వీడియో చూసే వాళ్ళు లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. ఇంకో మంత్రం కూడా నేను చదువుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను.